నిర్బంధాల మధ్య పరిశీలనకు వెళ్లకుండా మూసేసిన కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లు తెరుచుకున్నాయి. నిర్మాణ సమయంలో స్వయంగా బస్సులు ఏర్పాటు చేసి సకల మర్యాదలతో పరిశీలనకు తీసుకువెళ్లిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన తరువాత పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి వెళ్లకుండా నిర్బంధాలు విధించారు. కనీసం మీడియాకి కూడా అనుమతి ఇవ్వలేదు. వాస్తవాలు బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం నిర్బంధాలు విధించారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనకు రావడంతో పోలీసులు గేట్లు ఎత్తివేశారు. దీంతో ఎన్నేళ్లకు స్వేచ్ఛ వచ్చినట్లు అయింది. మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. తాగునీటి సాగునీటి సమస్య లేకుండా చేస్తాం. 1,00,000 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం చేస్తున్నాం. ఎత్తిపోతల ప్రాజెక్టుతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామంటూ 1,00,000 కోట్ల నిధులతో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మాణంలో ఉన్నటువంటి డొల్లతనం బయటపడింది. గత అక్టోబర్ 21వ తేదీన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కొన్ని పిల్లర్లు కుంగిపోయినటువంటి ప్రదేశంలో మనం ఉన్నాం. ఇంతకాలం పోలీసుల పహారాలో ప్రాజెక్టు నుంచి ప్రాజెక్టులో ఉన్నటువంటి డొల్లతనాన్ని, ఇటు కుంగిపోయినటువంటి ప్రదేశాన్ని, శిథిలమైనటువంటి ప్రదేశాన్ని చూడనివ్వకుండా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కూడా గతంలో 2 సంవత్సరాల క్రితం కన్నెపల్లి పంప్ హౌస్ మునిగినటువంటి సమయంలో కూడా పంప్ హౌస్ ను పరిశీలించేందుకోసం పోలీసుల పహారా పెట్టి అక్కడికి ఎవరిని పోకుండా ప్రతిపక్ష నేతలను కానీ స్వచ్ఛంద సంస్థలను కానీ పోకుండా చేసినటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత గత అక్టోబర్ 21న మేడిగడ్డ ప్రాజెక్టు కూడా పిల్లర్లు కుంగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. 20వ పిల్లర్ వద్ద 7వ బ్లాక్ లో ఉన్నటువంటి పిల్లర్ వద్ద మనం ఉన్నాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో అది డ్యామేజ్ అయినటువంటి దృశ్యాలను కూడా మనం విజువల్స్ లో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఆ ప్రపంచంలోనే అత్యంత గొప్పదైనటువంటి ఎత్తిపోతల పథకంగా చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ ప్రధాన ఘట్టంగా ఉండేటువంటి మేడిగడ్డ ప్రాజెక్టులో 20వ పిల్లర్ వద్ద పగిలిపోయినటువంటి పిల్లర్ను మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా శిథిలమైపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు వీటన్నిటిని కూడా సంఘ విద్రోహకుల చర్య కావచ్చని పోలీస్ ఫిర్యాదు చేయడం, పోలీస్ ఫిర్యాదు తర్వాత పోలీసులు విచారణ చేపట్టి ఇందులో సంఘ విద్రోహక శక్తుల చర్యలేమీ లేవు అనేటువంటి చెప్పేలా ప్రయత్నం చేసి ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు లేకుంటే ఏమో తెలియదు కానీ పూర్తి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఇచ్చినటువంటి ప్రకటనను వెనక్కు తీసుకున్నటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఎన్నికల స్టంట్గానే అప్పటి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి మైనస్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో తప్పుడు ప్రచారాలు పోలీసులతో చేయించిందనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి. మొత్తానికైతే మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించేందుకోసం ప్రతిపక్షాలు వచ్చినటువంటి సందర్భంలో వీళ్ళంతా కూడా టూరిస్టుల్లా వస్తున్నారు. మేడిగడ్డ ప్రాజెక్టుకు జరిగినటువంటి నష్టమేం లేదు అనేటువంటి విధంగా కేటీఆర్ అటు ప్రభుత్వం పెద్దలు చెప్పినటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇక్కడ చూస్తే మాత్రం తీవ్రమైనటువంటి నష్టమే కనబడుతున్నటువంటి పరిస్థితి. మనం ఇటువైపు చూసినట్లయితే కుంగిపోయినటువంటి పిల్లర్ తోటి అటు 18 నుంచి 21, 22 వరకు కూడా డ్యామేజ్ కనబడుతుంది. ఇక్కడ ఈ డ్యామేజ్ అయినటువంటి పిల్లర్ను సరిచేసేందుకోసం ఇక్కడ రోడ్డు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోడ్డును నిర్మించి దాని తర్వాత ప్రాజెక్టు పాడైనటువంటి ప్రదేశంలో మరమ్మతులు చేపట్టేటువంటి అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి మంత్రులు కూడా పరిశీలించి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి 5గురు మంత్రులు కూడా పరిశీలించి ఆ డ్యామేజ్ని అంచనా వేస్తాం, న్యాయ విచారణ జరిపిస్తాం, న్యాయ విచారణ జరిపించి దీనికి బాధ్యులు ఎవరు, నాణ్యత లోపమా లేకుంటే కాంట్రాక్టర్ వైఫల్యమా లేకుంటే డిజైన్ చేసినటువంటి వారి వైఫల్యమా, ఎవరైనా బాధ్యులు ఎవరైనా కూడా వారిని శిక్షిస్తాం, దీని మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ కూడా జరిపిస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే న్యాయ విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళపైన కూడా చర్యలు తీసుకుంటామంటూ మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మేడిగడ్డ ప్రాజెక్టు అంతా కూడా చూసినట్లయితే ఇంతకాలం నీళ్లతో కలకాలన్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు నీళ్లు లేక వెలవెలబోతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. 1,00,000 కోట్ల ప్రజాధనంతో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టు నీళ్లు లేకుండా పోయి నిరుపయోగంగా మారేటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కనుక ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ముంపు ప్రభావం కూడా ఉండి అనేక రకాలుగా నష్టం కలిగేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. ఇలా నిరుపయోగంగా మారేటువంటి పరిస్థితికి కారకులైనటువంటి వాళ్ళపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా సర్వత్రా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ప్రాజెక్టును సత్వరమే ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని నివారించి ప్రాజెక్టును కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి డిమాండ్ కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో సతీష్, రాజ్ న్యూస్, మేడిగడ్డ.